ప్రజెంట్ అయితే మా దగ్గర నుంచి ఒక 8 కిలోమీటర్స్ బైస్కిల్ మీద రైడ్ చేసి వచ్చాము. సో నేను వచ్చింది దేని గురించి అంటే మీడియా మార్ట్ కూడా ఉంది ఇక్కడ. అండ్ దెన్ డెకాథ్లాన్ అది చూడడానికి వచ్చాం. లైక్ మాకు కావాల్సినవి ఏమన్నా దొరుకుతాయేమోనని ఒక 20 మినిట్స్ రైడ్ చేసాం. చూద్దాం లోపల అసలు ఏముంటాయి ఏంటని. డెకాథ్లాన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అయిన వెంటనే మనకి కొన్ని టెంట్స్ ఉన్నాయి. సేమ్ మన హైదరాబాద్లో కూడా డెకాథ్లాన్ స్టోర్ ఇలాగే ఉంటాయి. ఇవన్నీ స్పోర్ట్స్ రిలేటెడ్, మెయిన్ ఇందులో ఉన్నవన్నీ స్పోర్ట్సే ఉంటాయి ఎక్కువ. సో ఫస్ట్ అయితే తీసుకున్నాం. నేను ఇప్పుడు యూస్ చేసే బ్యాగ్ వచ్చి ఈ బ్యాగ్ చిన్నది బ్యాక్ ప్యాక్ లాంటిది. ఇది వచ్చి అరౌండ్ €3, అంటే మన ఇండియా రేట్లో $270. ఈ బ్యాగ్ అయినా మనం ఏదైనా చిన్నది క్యారీ చేయడానికి. ఇంకా కొద్దిగా పెద్ద సైజ్ అంటే ఇవి €6 ఉన్నాయి, డబల్ రేట్. ఆల్మోస్ట్ డెకాథ్లాన్ అంటే మనకి మొత్తం స్పోర్ట్స్ రిలేటెడ్వే ఉంటాయండి. మనకి అవుట్డోర్ యాక్టివిటీస్ ఏమన్నా చేసినా. సో ఇక్కడ మనకి అన్ని స్టాలీస్ ఉన్నాయి. ఇవన్నీ టెంట్ రిలేటెడే. సో బయట అవుట్డోర్ మనం ఎప్పుడైనా క్యాంపింగ్ చేసుకున్నప్పుడు డైనింగ్ టేబుల్ లాంటివి, ఫోల్డబుల్ చైర్స్. ఇది చూడండి ఎంత ఉందో ఈ టెంట్. బెడ్. సో ఇది కూడా ప్రైజెస్ ఎంత ఉన్నాయో చూద్దాం ఒకసారి. €89, €100 అంటే మీకు అప్రాక్సిమేట్గా మనకి ₹10,000 వేసుకోండి. చూడండి లోపల ఎలా ఉందో. ఇదే మనకి ఎయిర్ బెడ్స్ లాంటివి అంటారు కదా, అవే ఇవి. ఇది చూడండి €19 ఉంటుంది. పెద్ద టెంట్. సో ఇది చూడండి ఇన్నర్ సైడ్ ఎలా ఉందో. ఇవన్నీ ఇంక్లూడెడ్ అనుకుంటా, దీంట్లో బెడ్ అలాంటివి వస్తాయి అనుకుంటా. లైక్ ఎంత ఇక్కడ ప్రైస్ ఉంది 1199. 2% కూడా ఉన్నాయి. 2% టెంట్ వచ్చి అరౌండ్ €50 నుంచి ఉన్నాయి. ఇది కొద్దిగా పెద్ద సైజు, €99. కొన్ని జాకెట్స్ ఉన్నాయి, కంప్లీట్ లెదర్ ఏం కాదు ఇది, బట్ బాగున్నాయి చూడడానికి అయితే. ఇక్కడ వచ్చి షూస్ ఉన్నాయి. ఇవి వచ్చి హైకింగ్ స్టిక్స్ అంటారా మరి ఏంటో తెలియదు. సో హైకింగ్ చేస్తారు కదండి కొండలు ఎక్కే వాళ్ళు. సో అలాంటివి ఇక్కడ ఉంది చూడండి, వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో అలాంటివి. అండ్ ఇవన్నీ మొత్తం పెద్ద హైకింగ్ బ్యాగ్స్ అండి. ఇవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. నేను యూజ్ చేసే సంవాట్ ఇలాంటిదే, కానీ ఇంత పెద్ద సైజు ఉండదు. సో ఇక్కడ మీరు ప్రైజెస్ కూడా చూడవచ్చు. ఇక్కడ చూరా అన్నీ 100 పైనే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ బ్యాగ్ కాస్ట్ వచ్చి 10,000 ఉంటుంది, అప్రాక్సిమేట్గా 10,000. కొన్ని €89, €69 కూడా ఉన్నాయి. నాది వచ్చి కొద్దిగా ఈ సైజ్ ఉంటుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా, సో €79. ఈ సైడ్ అన్నీ ట్రెక్కింగ్ బ్యాగ్సే ఉన్నాయి. ఇవన్నీ కొద్దిగా దానికి సంబంధించినవి, చిన్న చిన్నవి ఏమన్నా యాక్సెసరీస్ రిలేటెడ్. బాటిల్స్. అక్కడ నుంచి అన్ని పెద్ద బ్యాగ్స్ కదా, ఇక్కడ నుంచి చిన్న బ్యాగ్స్ ఉన్నాయి. అదే నేను తీసుకున్నది చిన్న బ్యాగ్. ఇక్కడ వచ్చి అంతా స్పోర్ట్స్ వేర్లోకి వచ్చామండి. ఇక్కడ చూస్తే మొత్తం సాకర్, బ్యాడ్మింటన్ వాటికి సంబంధించిన టీషర్ట్స్. ఇది వచ్చి €10 ఉంది. సేమ్ ఇలాంటి టీషర్ట్సే కొద్దిగా ప్లెయిన్ మోడల్ వస్తాయి, మరి ఇంత అలా ఉండదు. సో అరౌండ్ మనకి 500కి వస్తుంది. ఇక్కడ €10 అంటే ₹1,000 టీషర్ట్స్, షార్ట్స్. మౌంటైన్ హైక్ చేసే వాళ్ళు వేసుకుంటారు కదా, సంబౌట్ అలాగే ఉన్నాయి. కొద్దిగా జాకెట్స్. చాలా ట్రైపాడ్ లేదు. సో ట్రైపాడ్ పోయిందండి, అది కొనుక్కోవడానికి ఇక్కడికి వచ్చా.
చూస్తున్నా వచ్చాం కదా చాలా. ఇది చూడండి, €100 అంట జాకెట్. ఏమన్నా ఉంది అసలు. చలి అంటే చలి కూడా వేయదు. €100 అంటే 10,000 పెట్టాలి ఒక జాకెట్కి. సో మనం సాయి మూవీలో చూసాం కదండి, సాయి మూవీలో గేమ్ ఉంటుంది కదా, రగ్బీ బాల్ కొడిగుడ్డు షేప్లో ఉంటుంది. క్యాప్ చూడండి, క్యాప్స్ ఉన్నాయి కదా. క్యాప్స్ మహా అయితే మన దగ్గర ఎంత ఉంటాయి, ఒక ₹1,000. ఇది వచ్చి €25, 2,500 క్యాప్. సో ఇక్కడ వచ్చి కయాకింగ్ చేసుకోవడానికి బోట్స్ ఉంటాయి కదండి, దీని ఏదో సబ్ బోట్స్ అంటారంట. సో మనకైతే కయాకింగ్ ఒకటే తెలుసు. చాలా ఉన్నాయి, అరౌండ్ €199 ఉంది. ఇందులో ప్యాడల్ బోట్స్ కూడా ఉంటారు వీటిని. ఇందులో కూర్చొని రో చేసుకుంటూ వెళ్ళడం. మనం 2 పర్సన్స్ అంట, మ్యాక్సిమం 150 kgs వరకు అలా చేస్తారు. చాలా గట్టిగా ఉంది. మనం ఫోటోల్లో వీడియోలో చూసినప్పుడు అంత చాలా సాలిడ్ ఉంది. ఇక్కడ వచ్చి స్లిప్పర్స్ ఉన్నాయంటే, నార్మల్ స్లిప్పర్స్ మన దగ్గర 100కి 150కి దొరికేవి €3. ఇందాక చెప్పాను కదా ప్యాడల్ బోట్స్కి, సో దానికి సంబంధించిన రో చేయడానికి. లైఫ్ జాకెట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ లైఫ్ జాకెట్స్ మోడల్ అంతే. నార్మల్ స్లిప్పర్స్ ఇది చూడండి. అసలు ఈ స్లిప్పర్స్ చూస్తే ఏమన్నా అనిపిస్తుందా? చూస్తే €8 అంట, 800. స్విమ్ సూట్స్ అండి ఇది. చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. €90 అంట స్విమ్ సూట్, ఓన్లీ షర్ట్. ఇదేంటిది, కైట్స్ లాగా ఉంది సింబల్, అంటే మనకి తెలీదు. సంథింగ్ పారాగ్లైడింగ్ లాంటిదేమో అనుకుంటా. అక్కడ ఏదో ఉంది చూడండి పైన, ఇటువంటి సంథింగ్ కైటే అనుకుంటా ఇది. ఇదిగోండి ఇక్కడ పెద్ద కనిపిస్తుందా, ఇదంతా కైట్. €10. కైట్కి €10. ఇక్కడ కూడా సర్ఫింగ్ చేయడానికి అండి ఇవి. సర్ఫ్ బోట్స్ ఇక్కడ జబుల్ చేస్తున్నారు కదా, సో అలాంటిది. ఎంత ఉంది, €159. 15,000 పెట్టుకొని ఆ బోర్డు చేయాలనుకునే వాళ్ళు. సో ఇక్కడ మీకు చూస్తుంటే అన్నీ ఇంగ్లీష్లో ఉండవండి, మ్యాక్సిమం డచ్లోనే ఉంటాయి. సో మా దగ్గర ఒకటి గూగుల్ ట్రాన్స్లేటర్ మాకు యాప్ ఉంటుంది. సో మాకు ఏమన్నా డౌట్ ఉంటే జస్ట్ యాప్ ఓపెన్ చేసి కెమెరా ఉంటుంది, కెమెరా ఓపెన్ చేసి దీనికి పెడితే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ కన్వర్ట్ అయ్యి సేమ్ ఇదే ఫాంట్లో మనకు చూపించేస్తుంది. అది మీకు నెక్స్ట్ టైం చూపిస్తా. ఇది ఏంటంటే స్నోకలింగ్ చేయడానికి అండి ఇది మనం ఇది ఉంది కదా, ఇది మన నోట్లో ఇది మౌత్లో పెట్టుకొని ఇది పైకి వస్తుంది, ఇది ఓపెన్ చేస్తే. సో దాంతో స్నోకలింగ్ చేయొచ్చు. అంటే మరీ డీప్ సీలోకి వెళ్ళలేము కానీ పైన మనం ఎక్కువసేపు ఉండొచ్చు లోపల. స్విమ్మింగ్ గాగుల్స్, ఇది వచ్చి మనం స్విమ్ చేస్తున్నప్పుడు వేసుకుంటాం కదా, ఏమో స్విమ్ షూస్ అంటారు, ఏమంటారో తెలియదు. ఇది వచ్చి స్విమ్మింగ్ రిలేటెడ్ మొత్తం. క్యాప్స్, జాకెట్స్ ఏం మళ్ళీ ఇవన్నీ స్విమ్ సూట్ రిలేటెడ్. మళ్ళీ స్నోకలింగ్ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి చూడండి అలా. స్విమ్ గార్డ్స్ ఇవన్నీ అవే. స్కేటింగ్ కిడ్స్ సైకిల్ సెక్షన్కి వచ్చేసామండి. సో ఇక్కడ చిన్న చిన్న స్కేట్ బోర్డ్స్ ఉన్నాయి. దీంతో కూడా చాలామందిని ట్రావెల్ చేయడం చూసాను నేను ఇక్కడ మెయిన్ రోడ్స్ మీద. అదే €50 అలా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్. పాప చేస్తుంది చూడండి. సైక్లింగ్ చేసే వాళ్ళకి హెల్మెట్స్. కిడ్స్ సైకిల్ చూడండి ఎంత చిన్నగా ఉందో.
84 euros. నార్మల్ స్కేట్ బోర్డ్స్ ఉన్నాయి, ఇది మనం చేయలేములేండి. నార్మల్ స్కేటింగ్ షూస్ అంటారా అంటే తెలియదు. ఇది ఎప్పుడో మేము చిన్నప్పుడు అన్నయ్య నేను ట్రై చేసాం, తర్వాత మర్చిపోయాం. ఇప్పుడు వేసుకొని ట్రై చేసామంటే పక్కా పడతాం కిందన. సో ఇవన్నీ స్కేటింగ్ రిలేటెడ్గా. ఈ సెక్షన్ అంతా అదే. షూస్, పెద్ద సైజ్ షూస్ కూడా ఉన్నాయి. ఇక్కడ అన్ని కిడ్స్ సెక్షన్ ఉందండి, సైకిల్స్. మళ్ళీ పక్కనంతా స్విమ్ సూట్సే ఉన్నాయి. చెప్పాను కదండి, అసలు డచ్ అంటేనే సైక్లింగ్. సో నేను రీసెంట్గా సైకిల్ తీసుకున్నా, సెకండ్ హ్యాండ్, కొత్తది మనం కొనలేము. ఇక్కడ చూడండి, నార్మల్ చిన్న సైకిల్ కాస్ట్ 269 euros, అంటే అరౌండ్ 24,000. చూడండి, కొద్దిగా పెద్ద సైకిల్ బాగుంది ఇది. చూపిస్తాను, నార్మల్ ప్రైస్ చూపిస్తాను చూడండి. ఇది 629 euros, అంటే ఆల్మోస్ట్ 60,000. బట్ నేను సెకండ్ హ్యాండ్స్లో తీసుకుంది సంవాట్ ఇలాంటిదే, కాకపోతే ఇలా ఉండదు. ఇది కొద్దిగా మనకు లేడీస్ సైకిల్ మోడల్ ఉంది కదా, ఇలాంటివి తీసుకున్నాము. సేమ్ ఇదే మోడల్, కాకపోతే హ్యాండిల్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. నేను వచ్చి 60 euros తీసుకున్నా. 60 euros అంటే ఆల్మోస్ట్ 5,500కి తీసుకున్నాను. సో కొత్తది కొనాలంటే 60,000 పెట్టాలి. అదే సెకండ్స్లో మనం తీసుకొని వెళ్ళేటప్పుడు కావాలంటే అమ్మేసుకోవచ్చు అనుకుంటే మాత్రం 60 euros వస్తుంది. సో చూడండి, ఇది బాగానే ఉంది. 399 euros, 599, 50,000. చూడండి సైకిల్స్ ఎలా ఉన్నాయంటే బైక్స్ ఎలా ఉంటాయి రేటు. ఆల్మోస్ట్ ఇక్కడ డచ్లో మన దగ్గర ఈ టైప్ మోడల్ అంటే అమ్మాయిలు తొక్కుతారని ఉంటుంది కదండి, ఇక్కడ అలా ఉండదు. యూనిసెక్స్ సైకిల్ ఇది. సో చాలామంది మగవాళ్ళైనా సరే అదే సైకిల్ తొక్కుతూనే వెళ్తారు. సో ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూసినా సరే అలాంటి సైకిల్లో ఉంటాయి, అలాంటి మోడల్స్. కొంతమంది ప్రిఫర్ చేస్తారు మెన్స్ సైకిల్ తొక్కాలని, స్పోర్ట్స్ మోడల్ ఉంటాయి కదా, సో అలాంటివి. సైకిల్కి ఇక్కడ రూల్స్ ఏంటంటే అండి, బైక్కి ముందు వెనకాల లైట్ ఇండికేటర్స్ ఉండాలి. అంటే నార్మల్ మార్నింగ్ టైమ్స్లో ఏం పర్లేదు, కానీ ఈవినింగ్ మాత్రం తొక్కేటప్పుడు బ్యాక్ సైడ్ లైట్ లేకపోయినా సరే పోలీసు వాళ్ళు చూసారంటే వెంటనే ఆపుతారు. పెనాల్టీ వచ్చి అరౌండ్ 100 euros ఛార్జ్ చేస్తారు. నా సైకిల్ కాస్ట్ 50 euros, 10,000 ఫైన్ వేస్తాడు. నాకు వద్దు, సైకిల్ ఉంచేసుకోమన్నా సరే ఉంచరు, పక్కా ఫైన్ కట్టాల్సిందే. అంత దారుణంగా ఉంటాయి ఇక్కడ పెనాల్టీస్. ఎన్ఎల్లో పెనాల్టీస్ అంటే చాలా దారుణంగా ఉంటాయి. సో ఇవన్నీ సైకిల్కి సంబంధించిన యాక్సెసరీసే. నేను సైకిల్కి మొబైల్ హోల్డర్ గురించి చూస్తున్నా. లైక్ కొన్ని కొత్త ప్లేసులకు వెళ్తున్నప్పుడు మొబైల్ నావిగేషన్ మాండేటరీ కదా, సో అదేమన్నా దొరుకుతుందని చూస్తున్నా. చూద్దాం, లెట్స్ దొరుకుతుందా అనుకుంటున్నా. ప్రతిసారి మొబైల్ పాకెట్ లంచ్ తీసుకొని చూడాల్సి వస్తుంది. కిడ్స్ జాకెట్ అండి, అరౌండ్ 5 years లోపు ఉంటారు కదా వాళ్ళ జాకెట్స్. అసలు దీని ప్రైజెస్ చూడండి. ఇది 1900 అంట చిన్న జాకెట్. ఇది వచ్చి 1500. ఇది వచ్చి 1400. ఇదిగో ఇది సైకిల్ పంప్ అండి, 17 euros. అన్నీ ఒకటే, దీనికి వేరే దగ్గర పెట్టినట్టు. సో 16 euros. ఇవన్నీ హ్యాండ్ పంప్స్ అండి, చిన్నవి, చేతితో గాలి కొట్టుకునేవి. ఇది నేను యాక్షన్లో 2 euros తీసుకున్నా. ఇక్కడ 14-17 euros ఉంది. చూడండి సైకిల్ లాక్, మనకి లాక్ వేస్తాం కదా, ఇది వచ్చి 23 euros. నార్మల్ ఇది మాత్రం మ్యాండేటరీ లాక్స్, చిన్న లాక్స్. ఇది మేము ఇందాక ఒక యాక్షన్ స్టోర్కి వెళ్ళాం, అక్కడికి వెళ్తే ఇది 3 euros, 2 euros అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ 9 euros. కాస్ట్లీ, చాలా అయితే చాలా కాస్ట్. ఇది సైకిల్కే పౌచెస్ ఏమన్నా మనం పెట్టుకోవచ్చు, లైక్ బాటిల్ ర్యాక్స్ అనుకోవచ్చు.
స్టాండ్కి బాటిల్స్ పెట్టుకోవచ్చు కదా అలాంటివి. ఇంకా కంప్లీట్గా సైకిల్ సర్వీస్ అనుకుంటా ఈ సెక్షన్ వచ్చి. ఏమన్నా తీసుకుంటే ఏమన్నా ఫిట్టింగ్ అలాంటివన్నీ చేసి ఇస్తారనుకుంటా ఇది కంప్లీట్గా. ఇది హాకీ సెక్షన్కి వచ్చామండి ఇప్పుడు. ఇక్కడ కూడా చాలా ఆడతారనుకుంటా హాకీ స్టిక్స్ అవి. ఇది టెస్ట్ బాల్ అంటాను సెక్షన్. సో మనం ఏదైనా స్టిక్ తీసుకొని ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. చాలా భయపడుతున్నారు. సో మనం సాయి మూవీలో చూసాం కదండి. సాయి మూవీలో గేమ్ ఉంటుంది కదా, రగ్బీ బాల్ కొడిగుడ్డు షేప్లో ఉంటుంది. క్యాప్ చూడండి, క్యాప్స్ ఉన్నాయి కదా. క్యాప్స్ మహా అయితే మన దగ్గర ఎంత ఉంటాయి, ఒక 1000 రూపీస్. ఇది వచ్చి 25 euros, 2500 క్యాప్. షూస్ ఉన్నాయండి, ఫుట్బాల్, సాకర్ ఈ మోడల్ అవి. మనకి ఇలా స్పైక్స్ ఉన్నాయంటే మనకి ఈవెన్ వెట్ ఫీల్డ్ అయినా సరే మనకి జారకుండా ఉంటుందండి. ఇప్పుడు మన షూస్ చూసుకుంటే నార్మల్ కింద కంప్లీట్ అంతా సోల్ ప్లెయిన్గా ఉంటుంది కదా. సో ఇది మ్యాక్సిమం సాకర్, రగ్బీకి ఇలాంటివి యూజ్ చేస్తారు. స్పైక్స్ ఉన్నాయి. సాకర్ ఆడుకోవడానికి గోల్ పోస్ట్. టెన్నిస్ రాకెట్స్ ఇక్కడ లేవు, ఇటువైపు లేవు. బ్యాడ్మింటన్ సెక్షన్ ఉంటే చూద్దాం. సో ఇవన్నీ సాకర్, ఫుట్బాల్ అండి. ఇక్కడ చాలా ఆడతారు. నెదర్లాండ్స్ అంటేనే సాకర్, ఫుట్బాల్కి ఫేమస్. ఇవన్నీ షూ సెక్షన్ ఇవి. స్పోర్ట్స్ వేర్ అయితే చాలా ఉన్నాయండి. కాస్ట్లీ కూడా చాలా కాస్ట్ ఉంది. సో నేను ఇక్కడ ఏం తీసుకోదలుచుకోలేదు. వస్తే ఒక 1 or 2 monthsలో మా వైఫ్ వస్తుంది, మా మిసెస్ వస్తుంది, తనతో తెప్పించుకుంటా. ఇక్కడ కొనేదానికన్నా ఇండియానే తెప్పించుకుంటాను. ఇది వచ్చి ఏదో స్పోర్ట్స్ ఉంటాయండి. ఇది మన ఒలింపిక్స్లో ఉంటుంది. పేరేంటో తెలియదు కానీ ఏదో ఉంది. ఈ అమ్మాయి పాప ఉంది కదా, సో దానికి సంబంధించిన కంప్లీట్ వేర్ అండి ఇది. షూస్ ఉన్నాయి మనకి ఆ మోడల్లో, సాక్సెస్, డ్రెస్ కూడా అలాంటి మోడలే. ఇది వచ్చి నార్మల్ యోగా ప్యాంట్స్ అనుకుంటాయి కానీ యోగాకి రిలేటెడ్ జాకెట్స్. ఎక్కడికి వెళ్ళినా ఇవే. ఈ షూస్ చూసారా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి. లైక్ మనకి మొత్తం బేస్ అంతా ఇక్కడ ఉంటుంది కాబట్టి రింగ్స్ అది వాళ్ళు ఆడుతూ ఉంటారు కదా, సర్కస్లో వాడుతుంటారు అలాంటిది. యోగా మ్యాట్స్ ఉన్నాయి, పైనే ఉంటాయి, కిందనే ఉండవు. ఇంకా అన్నీ ఉన్నాయి, అన్ని స్పోర్ట్స్ ఉన్నాయి కానీ కిందన నాకు సంబంధించిన రాకెట్ స్పోర్ట్స్ అన్నీ పైన ఉన్నాయి. టెన్నిస్ కూడా కనిపించలేదు నాకు. కమాన్, బాక్సింగ్ గ్లౌస్ కూడా ఉన్నాయి. హిట్ మీ హార్డ్ యార్. అంతా అయిపోయిందండి. మళ్ళీ పైకి ఎంట్రీ ఉంది. సో పైకి వెళ్ళి రాకెట్ స్పోర్ట్స్ అన్నీ పైకే ఉన్నట్టున్నాయి. సాకర్ ఇవన్నీ కింద కంప్లీట్ చేస్తాం. లెట్స్ సీ. స్టార్ట్ అయింది. ఇవన్నీ టేబుల్ టెన్నిస్ బాల్స్, ఇవి టేబుల్ టెన్నిస్ రాకెట్ చిన్నవి. ఇదే 2.9 ఇదే 45 కూడా. బేసిక్ టేబుల్ టెన్నిస్ ఒకప్పుడు ఆడాను. 2.49 ఉంటుంది. యాజ్ యూజువల్ రాకెట్ స్పోర్ట్స్ స్టార్ట్ అయినట్టుంది. అన్ని బేసిక్ రాకెట్స్ మనకి సెట్ అవ్వ. చూద్దాం మన యోనెక్స్లో. ఏదైనా పిల్లబచ్చా రాకెట్లే. 49 euros. ఏంటిది, బిగినర్. ఇది అసలు మన బ్రాండ్ కూడా కాదండి. ఇది హెర్లీ అంట. ఓకే, బిగినర్ లెవెల్కి ఫైన్.
గ్రిప్ బాగానే ఉంది. బట్ అంత 19 యూరోస్ ఉందండి. ఇది వచ్చి బ్యాడ్మింటన్ షూస్ అండి. కంప్లీట్గా కిందనే ఈ సోల్ వచ్చిందంటే ఇదంతా సింథటిక్ నాన్ మార్కింగ్ షూస్ అండి. ఇది మనకి ఆల్మోస్ట్ బ్యాడ్మింటన్ అంటే మొత్తం ఇవి ఉంటాయి కదా, లైక్ ప్రతి బ్యాడ్మింటన్ కోర్ట్లో మనకి గ్రీన్ మ్యాట్లా ఉంటుంది కదా, సో అది సింథటిక్ కోర్ట్స్ అండి. దాంట్లో ఆడాలంటే ఇవే వేసుకోవాలి. సో దీంతో ఆడితే మనకి మార్క్స్ పడవు దాని మీద, అందువల్ల దీన్ని నాన్ మార్కింగ్ షూస్ అంటారు. ఇండియాలో అయితే కొన్ని కోర్ట్స్లో అయితే లేకుండానే అలౌ చేస్తారు. నార్మల్ స్పోర్ట్స్ షూతో ఆడితే మ్యాట్ త్వరగా పాడైపోద్ది. సో ఇవి వచ్చి ప్రైజెస్ అయితే పెర్ఫ్లీ అనేది ఇక్కడ పెర్ఫ్లై బ్రాండ్, లోకల్ బ్రాండ్ అనుకుంటా. 60 యూరోస్ షూ బాగానే ఉంది. ఇది 60 యూరోస్ అంటే అరౌండ్ 6000. నేను ఇండియాలో కొన్నది లెనింగ్ షూ అండి. ఇక్కడ లెనింగ్ బ్రాండే లేదనుకుంటా, ఆన్లైన్లో కూడా చూసాను నేను. సో ఇది వచ్చి టెన్నిస్ స్క్వాష్ వన్. ఇది మా ఫ్రెండ్ ఇక్కడ స్క్వాష్ ఆడతారు. సో స్క్వాష్ ర్యాకెట్స్ అండి ఇవి. దట్స్ ఇట్. ఇంకా ఆర్చరీ రిలేటెడ్ స్పోర్ట్స్ అండి ఇవన్నీ. ఇవి ఉంటాయి కదా, జస్ట్ ఇక్కడ నుంచి సిరితే పడేవి. ఈ బోర్డ్స్ అన్నీ అవే. ఇక్కడ మనకి బాణాలు ఉన్నాయి. సో రాకెట్ ఆర్చరీకి సంబంధించిన బోర్డు కూడా ఇక్కడ ఉంది. ఇది వచ్చి మనం ఫిషింగ్ చేయడానికి మన దగ్గర గ్యాలాలు అంటారు కదా, సో ఇది కూడా వన్ ఆఫ్ దిస్ స్పోర్ట్స్ యాక్టివిటీ కాబట్టి వీళ్ళు ఇక్కడ ఇది కూడా సెక్షన్ పెట్టారు. ఫిష్ బైట్, ఫిషింగ్ చేయడానికి. ఇది వచ్చి దాని థ్రెడ్ అండి. మనకైతే నార్మల్ థ్రెడ్ కట్టి చేపలు గాలం వేస్తాం కదా, ఇక్కడ దీనికి కూడా ఒక సపరేట్ థ్రెడ్ ఉంటుంది అనుకుంటా. సో ఇవన్నీ దానికి సంబంధించిన థ్రెడ్. ఇవన్నీ గాలాలు, గేలం అంటారు, గాలాలు అంటారు తెలీదు. ఇక్కడ చూడండి, ఇవి కూడా గేలాలే. ఫిష్ బొమ్మ పెట్టి 4 యూరోస్కి అమ్ముతున్నారు. చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి. ఇవన్నీ అవే, ఇవన్నీ ఫిషింగ్కి యూస్ చేసే బాల్సే. మన దగ్గర నార్మల్గా వానపాములు అంటారు కదా, అవి పెట్టి జస్ట్ మైదా లాంటిది పెడితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ ఇక్కడ వీళ్ళన్నీ ఫుడ్ కూడా యూస్ చేస్తారు. సో ఈ ఫుడ్ దానికి గాలంగా పెడితే వచ్చిన ఫిషెస్ పట్టుకోవడానికి బకెట్స్. అంతా ఒక లెవెల్ వెళ్ళదు. చూడండి, దీంతో పడితే అంత పెద్ద చేప పడుతుంది అంట. బ్యాడ్మింటన్ ర్యాకెట్ చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇక్కడ నార్మల్ బేసిక్ లెవెలే ఉన్నాయి. ఇవి షటిల్స్. మన దగ్గర యోనెక్స్ షటిల్స్ లాంటివి ఉంటాయి కదా, ఒకటి 1 యూరో అంట సింగిల్ పీస్. ఆల్మోస్ట్ మేము ఇండియాలో కూడా అంతే, అరౌండ్ 6 పీసెస్ ఉంటాయి, 800 కొంటాం. సో ఇది బేసిక్ లెవెల్ కాబట్టి ఫైన్. ఇది వచ్చి గోల్ఫ్ సెక్షన్ అండి, గోల్ఫ్ ఫోర్ట్స్ది. సో వాళ్ళు క్యారీ చేసే బ్యాగ్స్, గోల్ఫ్ స్టిక్లు వేసుకొని క్యారీ చేస్తారు. సో వాళ్ళు వేసుకునే గ్లౌస్. ఇది చూడండి చాలా డిఫరెంట్గా ఉంది వాళ్ళ షూ. చాలా గుచ్చుకునేలాగా ఉన్నాయి ఇవి. వాళ్ళు కంప్లీట్ ఆడేదంతా గ్రాస్ ఇలాంటివి ఉంటాయి కదా, మ్యాట్. సో ఇది ర్యాకెట్ స్పోర్ట్స్కి అండి, దానికి సంబంధించిన బ్యాగ్. సో మనం ఈ బ్యాగ్లో ర్యాకెట్స్ పెట్టుకోవచ్చు, దాని షూ కూడా ఒక 2 pairs షూ పెట్టుకోవచ్చు, ఇందులో క్యారీ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఐమాక్స్ అని కనిపిస్తుంది కదండి, అలా నడుచుకుంటూ వస్తే మళ్ళీ ఎప్పట్లాగే మాకు దొరికిన ఏకైక స్టోర్ డోనర్ కంపెనీ ఇక్కడే ఉంది. సో ఇక్కడ కంపేర్డ్ టు మేము రోటర్డామ్లో తిన్న దాని కాకుండా ప్రైజెస్ కొద్దిగా పర్లేదు. 7 యూరోస్కి క్యాప్సిలోన్ కిప్ అంటే చికెన్ వస్తుంది. సో సేమ్ అదే ఆర్డర్ ఇచ్చాం. ఇక్కడ చూడండి, మనకి షవర్మాలో రోల్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను తీసుకున్నది క్యాప్సిలోన్ 6.95 ఉంది కదా, అది లార్జ్ తీసుకున్నాండి. మీడియం అంటే ఇది వచ్చి లార్జ్ వస్తుంది, అది వచ్చి చిన్నది మీడియం వస్తుంది. సో ఇవన్నీ వాళ్ళు టాపింగ్ చేస్తారు, మనకి ఏది కావాలంటే అది వస్తుంది. నాకు తెలిసి అది బీఫ్ అనుకుంటున్నా, ఫస్ట్ది చికెన్. మనం తినగలిగేలా ఉంటుంది, మనకు వర్త్ అనిపిస్తుంది పెట్టిన 7 యూరోస్కి. అందుకని మాకు ఎక్కడికి వెళ్ళినా ఇదే స్టోర్ చూసుకుంటున్నాం, దగ్గరలో ఏముంటాయి అవి. అది వచ్చి నాన్ వెజ్ది ఒకటి
వెజ్ది. దాని మీద చీజ్ పెట్టి, చీజ్ స్లైడ్స్ పెట్టి ఓవెన్లో పెడతాడు. ఒక 1 minute మనకి అది మెల్ట్ అవుతుంది. సో మంచి టేస్ట్ వస్తుంది. చూడండి. ఇప్పట్లాగే మళ్ళీ తీసుకున్నాం. సేమ్ పైన టాపింగ్స్ అన్నీ వేసాడు. తినడం ఒకటే ఆలస్యం. సో ఇప్పుడు మనం ఉన్న ఏరియా వచ్చి ఆమ్స్టర్డామ్ బిల్మెర్ ఏరియా అండి. ఇక్కడ బిజిల్మర్ అని చదవాలి మామూలుగా అయితే. జే సైలెంట్ ఇక్కడ. ఆల్మోస్ట్ ఏ వర్డ్లో అయినా సరే జే ఉంటే మన పలకం ఇక్కడ. సో యా, ఇక్కడ మనకు ఒక ఐమాక్స్ ఉంది. సో ఇప్పుడు ఆడుతున్న మూవీస్ కూడా ఉన్నాయి. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 అని ఏవో ఉన్నాయి. కప్ షాప్. సో ఇది ఈ ఏరియాకి సెంట్రమ్ లెక్క. సో ఆల్మోస్ట్ ఇక్కడ మీకు షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. అది వచ్చి ఈ స్పిరిట్ క్లోతింగ్ అనుకుంటా. ఇది వచ్చి మెట్రో స్టేషన్ అండి. ఇది ఆమ్స్టర్డామ్ బిల్మెర్. మీకు ఈ సింబల్ ఉందంటే అది పక్క మెట్రో ఎన్ఎస్ అండి. ఎన్ఎస్ అంటే మనకి మెట్రో అని వస్తుంది. సో యా, బర్గర్ కింగ్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి పక్కకెళ్ళి డోనర్ కంపెనీలో తినేసి మళ్ళీ వస్తున్నాం. ఇందాకంతా డెకత్లాన్ ఎక్స్ప్లోర్ చేసాం కదా. సో ఇప్పుడు వచ్చి మీడియా మార్కెట్ అని ఉంది ఒకటి. సో అందులో మనకి ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉంటాయి. సో మేము దాంట్లో కూడా ఎలా ఉంటాయి ఏంటో చూద్దామని చెప్పి వెళ్తున్నాం. ఇక్కడ ఏదో ఉంది easyhotel.com అని. ఇది కానీ సైకిల్ పార్కింగ్. ఇదే మన సైకిల్. సో సైకిల్ చెప్పాను కదా, ఈ లాక్ మ్యాండేటరీ. ఇక్కడ లేపుకొని దబ్బుకొని పోతారు. దాంట్లో నార్మల్ లాక్. సో ఆ చివరిన ఉన్నది డెకత్లాన్, దాని పక్కనే ఉంది మీడియా మార్కెట్ అని. సో దాంట్లో మీడియా మార్ట్లోకి అయితే వచ్చామండి, మీడియా మార్కెట్లోకి. సో ఇక్కడ మనం వచ్చింది చూసేదంతా ట్రూ వైర్లెస్ మన ఇయర్బడ్స్ ఉంటాయి కదా. సో ఆ సెక్షన్. ఇది కంప్లీట్ బోస్ అండి. ఇది బీట్స్ వచ్చి బ్రాండ్ వచ్చి €224 అంట. 20,000 పైన. వైట్ కంఫర్ట్ ఇయర్బడ్స్. ఇది మా ఫ్రెండ్ ఒకరు తీసుకున్నారు. సో అది వచ్చి ట్రూ వైర్లెస్ చెప్పాను కదా ఇవన్నీ. సో ఇక్కడ వచ్చి మనకి ఇవి ఉన్నాయి. ఇది వచ్చి JBL బ్రాండ్ మొత్తం మనకి. సో మనం ఇది వినొచ్చు, ఇక్కడ మనకి ప్లే చేసుకోవచ్చు, వాల్యూమ్ కంట్రోల్ కూడా ఉంటుంది మనకి ఇది. సో ఒకసారి చూపిస్తాయి మీకు ఇది. చెప్తాడు అడుగుదా. చూస్తే నాయిస్ క్యాన్సిలింగ్ అండి. ఈ హెడ్ ఫోన్స్ అన్నీ నాయిస్ క్యాన్సిలింగే. ఇది వచ్చి €139 అంట. మోడల్స్ ఉన్నాయి మనకి చూసుకోవాలి ఇందులో. €99, ఇది 99, ఇది ఏకంగా €298, అరౌండ్ 25,000 పైన అండి ఇది. దానికి మన సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి. కంప్లీట్ JBL బ్రాండ్ అయితే ఇక్కడ సోనీ ఉన్నాయి, అక్కడ బీట్స్ ఉన్నాయి. ఇది వచ్చి ఏంటిది, ఫ్రెష్ అండ్ రెబల్ అంట. ఇది వచ్చి మనకు తెలిసిందే, ఇండియాలో ఉంటుంది, సెనైజర్ బ్రాండ్. అయితే వచ్చాము, ఒక్కసారి చూడండి స్టోర్ ఎలా ఉందో. కంప్లీట్ ఎలక్ట్రానిక్స్. ఇవన్నీ కాఫీ మిషన్స్. ఇవి వచ్చి గేమింగ్ హెడ్సెట్స్. స్ట్రీమర్స్ వాడతారు కదా, మైక్స్ కాస్ట్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అసలు మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ నోటిఫికేషన్ బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నెదర్లాండ్స్లో మా బావిలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.